ఇప్పుడు మనం సేత్వార్ అంటే ఏమిటి, సేత్వార్కు పహానికి మధ్య గల తేడా ఏమిటి, సేత్వార్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. Represented by La Lens TV. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేత్వార్ అనేది భూముల యొక్క రికార్డుకు సంబంధించినటువంటి ఒక పాత రెవెన్యూ డాక్యుమెంట్. ఇది ముఖ్యంగా సేత్వార్గా పిలువబడే ఒక భూ సర్వే రికార్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేత్వార్ అంటే ఏమిటో చూద్దాం మనం. సేత్వార్ అంటే గ్రామంలో ప్రతి సర్వే నెంబర్కు సంబంధించినటువంటి మొదటి ఆధారిత సర్వే మ్యాప్ మరియు వివరాల యొక్క రిజిస్టర్ కూడా. ఈ యొక్క రికార్డు ఎక్కువగా పాతకాలంలో ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో నిజాం పాలనలో తయారు చేసినటువంటి సేత్వార్ రికార్డు. అయితే సేత్వార్లో ఏమేమి వివరాలు ఉంటాయి అంటే సాధారణంగా సేత్వార్లో ఈ సమాచారం ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వే నెంబర్, సెకండ్ వన్ వచ్చేసి భూమి యొక్క విస్తీర్ణం అంటే ఎక్స్టెండ్ ఆఫ్ ఏరియా, భూమి యొక్క యజమాని పేరు మూడోది, ఐదోది వచ్చేసి భూమి యొక్క సరిహద్దులు అంటే బౌండరీస్, ఆరోది వచ్చేసి గ్రామం యొక్క మ్యాప్ అంటే విలేజ్ మ్యాప్. ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉండడం జరుగుతుంది. సేత్వార్ ఎందుకు ముఖ్యమైనది అంటే భూమి యొక్క వివాదాల సమయంలో సేత్వార్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఇది మొదటి అసలు సర్వే రికార్డు కావడం వల్ల కోర్టులో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సర్వే నెంబర్ నిజమైనదో కాదో కూడా తెలుసుకోవచ్చు ఈ యొక్క సేత్వార్ వల్ల. పాత భూమి హక్కులను నిరూపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక భూమి ఇద్దరి పేరు పైన ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమిటి అంటే పహాని రిజిస్టర్ డాక్యుమెంట్ మరియు సేత్వార్ రికార్డు చూసి అసలు సర్వే వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఈ క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల. ఇక్కడ మనం కీలకమైన విషయం గురించి మాట్లాడుకుంటే సేత్వార్ మరియు పహాని మధ్య గల తేడా గురించి మాట్లాడుకుందాం. సేత్వార్ అనేది భూముల యొక్క మొదటి సర్వే రికార్డు, పహాని అనేది ప్రతి సంవత్సరం అప్డేట్ అయ్యే భూముల యొక్క వివరాల రికార్డ్. అయితే సేత్వార్ అనేది పాత కాలంలో అంటే నిజాం కాలంలో సర్వే సుమారుగా 1930 నుంచి 1950 మధ్య జరిగినటువంటి సేత్వార్ సర్వే రికార్డ్. పహాని అనేది ప్రతి సంవత్సరం రెవెన్యూ శాఖ అప్డేట్ చేస్తూ వస్తూ ఉంటుంది. సేత్వార్లో ఏమేమి ఉంటాయి అంటే సేత్వార్లో సర్వే నెంబర్, మొత్తం విస్తీర్ణం, భూమి యొక్క రకం, యజమాని యొక్క మొదటి నమోదు ఎవరైతే ఉంటారో వారిని చూపిస్తుంది. అయితే పహానిలో ఏం చూపిస్తుందంటే యజమాని పేరు, సాగు చేస్తున్నటువంటి వ్యక్తి, పంటల యొక్క వివరాలు, వాటి యొక్క విస్తీర్ణాన్ని తెలియజేస్తుంది మనకు పహాని విషయంలో. పహాని లేదా అడంగల్ అని కూడా అనవచ్చు. అయితే సేత్వార్ విషయంలో ఇది పర్మనెంట్ బేస్డ్ రికార్డ్. పహాని విషయం, అడంగల్ విషయానికి వస్తే ఇది ఎర్లీ ఇయర్ కల్టివేషన్ జరిగే రికార్డ్. అంటే ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది ఈ యొక్క పహాని రికార్డ్ అనేది. సేత్వార్లో భూమి యొక్క అసలు స్థితి, సర్వే నెంబర్ వివరాలను తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే పహాని విషయానికి వస్తే భూమి ఎవరి వద్ద ఉంది, ఎవరు సాగు చేస్తున్నారు తెలుసుకోవడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పహాని విషయంలో. ఇక్కడ మనం సింపుల్ ఉదాహరణగా తెలుసుకుందాం. సేత్వార్ ఏం చెప్తుంది అంటే సేత్వార్ అనేది సర్వే నెంబర్ 100లో మొత్తం 5 ఎకరాల భూమి ఉన్నట్టుగా చూపిస్తుంది. కానీ పహాని ఏం చెప్తుంది, ఈ సంవత్సరం ఆ 5 ఎకరాలలో ఎవరు సాగు చేస్తున్నారు, ఏం సాగు చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకే భూమి యొక్క వెరిఫికేషన్ లో ఈ రెండు రికార్డులు చాలా ముఖ్యమైన రికార్డులుగా చెప్పుకోవచ్చు. సేత్వార్ రికార్డు ఎక్కడ దొరుకుతాయి అంటే సేత్వార్ చాలా పాతకాలకు సంబంధించినటువంటి రికార్డు కావడం వల్ల సాధారణంగా ఆన్లైన్లో పూర్తిగా అందుబాటులో లేదు, కానీ కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి తహసీల్దార్ గారి ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతుంది. ఇక్కడ మనం ఏమని అడగాలి అంటే ఒరిజినల్ సేత్వార్ రిజిస్టర్, విలేజ్ మ్యాప్, సర్వే సెటిల్మెంట్ రికార్డ్, ఈ అప్లికేషన్ ద్వారా వీటిని సర్టిఫైడ్ కాపీ ఇవ్వగలరు అని మనం అప్లికేషన్ చేయవచ్చు. మరో విధంగా ఎక్కడ దొరుకుతుందంటే జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ సర్వే డిపార్ట్మెంట్ దగ్గర కూడా దొరుకుతుంది. ఇక్కడ దొరికేవి ఏమిటి, సేత్వార్ కాపీ, సర్వే మ్యాప్, ఓల్డ్ సర్వే రికార్డ్, ఇవి కూడా మనకు లభిస్తాయి. మీ సేవా సెంటర్ ద్వారా మనకు దొరికేవి పహాని, ROR 1B రికార్డ్, అడంగల్ ఇలాంటివి మనకు దొరుకుతాయి. కానీ ఒరిజినల్ సేత్వార్ కాపీ సాధారణంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆన్లైన్ పోర్టల్లో మనం దొరికేవి ఏమిటంటే ధరణి పోర్టల్, తెలంగాణలో ధరణి పోర్టల్ లేదా భూభారతి పోర్టల్లో మనకు అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీ భూమి పోర్టల్లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఆన్లైన్ పోర్టల్లో మనకు దొరికేటివి ఏమిటంటే పహాని అంటే అడంగల్ అనవచ్చు, ROR రైట్స్ ఆఫ్ రికార్డ్ 1B రికార్డ్ దొరుకుతుంది. దాంతోపాటుగా పట్టా, పాస్బుక్ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. ఇవి మాత్రమే మనకు ఈ రెండు పోర్టల్లో దొరుకుతాయి. భూభారతి లేదా ధరణి పోర్టల్లో దొరుకుతాయి. దాంతోపాటుగా మీ భూమి
పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మీ భూమి పోర్టల్లో కూడా మనకు ఇలాంటివి లభిస్తాయి. ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సేత్వార్ అనేది భూమి యొక్క మొదటి సర్వే రికార్డు. పహాణి గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి సంవత్సరం భూమి యొక్క వివరాలను అప్డేట్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సేత్వార్ కాపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా తహసీల్దార్ గారు లేదా సర్వే ఆఫీస్లో దొరకడం జరుగుతుంది. ఇక్కడ మనం మొత్తంగా చెప్పుకోవాలనుకుంటే సేత్వార్ అనేది గ్రామానికి సంబంధించినటువంటి మొదటి సర్వే రికార్డు. ఇక్కడ మనం కంక్లూజన్లోకి వస్తే సేత్వార్ అనేది గ్రామాల యొక్క భూముల మొదటి సర్వే రికార్డు. పహాణి అనేది ప్రతి సంవత్సరం భూముల యొక్క వివరాలను అప్డేట్ చేస్తూ వచ్చే రికార్డు. భూమి కొనుగోలు చేసే ముందు లేదా భూమి యొక్క వివాదం వచ్చినప్పుడు ఈ రెండు రికార్డులు తప్పనిసరిగా పరిశీలించడం చాలా ముఖ్యమైన ఆలోచన. మీ భూమి లేదా చట్టాల గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం సేత్వార్ అంటే ఏమిటి, సేత్వార్కు పహాణికి మధ్య గల తేడా ఏమిటి, సేత్వార్ కాపీ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.